పరమ పావనమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం 19వ అధ్యాయంలో శ్రీమన్నారాయణుడు నైమిసారణ్యంలో మహర్షులను ఏ విధంగా అనుగ్రహించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వశిష్ఠుడు జనకునితో నైమిసారణ్యముకు శ్రీహరి వెళ్లడం దగ్గర ఆపిన కథను తిరిగి ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పసాగాడు. నైమిసారణ్యమున ఉన్న మహామునులందరూ శ్రీహరిని అనేక రకములుగా స్తోత్రం చేసిన తరువాత ఆ మునులలో జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ మాధవ, నీకివే మా నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడైన నీకు స్వాగతం. నీ దర్శన భాగ్యము వలన మేమందరం తరించాము. మా ఆశ్రయములు నీ పాదస్పర్శతో పవిత్రమైనవి. ఓ శ్రీహరి, మేము ఈ సంసార బంధముల నుండి బయటపడలేక కొట్టుకుంటున్నాము. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రములు చదివినా నీ దివ్య దర్శనం దొరకదు. నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలుగుతుంది. ఓ ఉపేంద్ర, హృషికేశ, మమ్మల్ని కాపాడు అని మైమరచి స్తోత్రం చేశాడు. అంతటా ఆ శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు నేనెంతో సంతసించాను. నీకు ఇష్టం వచ్చిన వరము కోరుకొమ్మని చెప్పెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు, ఓ నారాయణ, నేను ఈ సంసార సాగరం నుంచి విముక్తుడిని కాలేకపోతున్నాను. కావున ఎల్లప్పుడూ నా ధ్యానము నీ పాదపద్మములకు ఉంటున్నట్లుగా నన్ను అనుగ్రహింపుమని వేడుకొనగా, అప్పుడు శ్రీమన్నారాయణుడు ఎంతో కరుణతో, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే నీకు వరం ఇస్తున్నాను. అంతేకాక నీపైన దయతో నీకు మరొక వరమును కూడా ఇస్తున్నాను. అదేమిటంటే, ఈ లోకమున మానవులు దురాచారులై అనేక పాపకర్మములు చేస్తున్నారు. అటువంటి వారి పాపములు పోవడానికి నేను ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సకల జనులు ఆచరించవచ్చును. శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను. నేను ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మీదేవితో కలిసి పాలసముద్రంపై శేషపాన్పుపై పవలిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొంటాను. కావున ఈ 4 నెలలకు చాతుర్మాసమని పేరు. ఈ చాతుర్మాసంలో ఆచరించు చాతుర్మాస వ్రతము నాకెంతో ప్రీతికరము. ఈ వ్రతము ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి సకల పాపములు పోయి మరణానంతరము నా సన్నిధికి చేరుకుంటారు. ఈ వ్రతమునకు నియమాలుగా మొదటి మాసంలో కూరలు, 2వ మాసంలో పెరుగు, 3వ మాసంలో పాలు, 4వ మాసంలో పప్పు దినుసులు భుజించరాదు. నా భక్తుల యొక్క నిగ్రహ నిష్టను, నా యందు వారికి గల భక్తిని పరీక్షించడానికి నేను యోగ నిద్రావస్థలో ఉండి వారికి ఇట్టి నియమాలను విధించాను. ఇలా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారు జరావ్యాధులు భయం నుండి విముక్తులవుతారని చెప్పి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో కలిసి పాల సముద్రం కేగి శేషపాన్పుపై పవలించాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ రాజా, ఈ విధంగా శ్రీహరి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును గురించి ఉపదేశించెను. ఈ వృత్తాంతము అంగీరసుడు ధనలోపునకు చెప్పాడు. నేను నీకు వివరించాను. కావున ఈ వ్రతమును వయోలింగ భేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చును. అప్పటి నుండి శ్రీమన్నారాయణి ఉపదేశం ప్రకారం మునులందరూ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు చేరారని చెబుతూ వశిష్ఠుల వారు 19వ రోజు కథను ముగించాడు. ఇది స్కాంద పురాణే కార్తీక మహత్యే ఏకోన వింశాధ్యాయే సమాప్తః. ఓం నమః శివాయ.